13వ తారీఖు సాక్షి దినపత్రికలో సన్నబియ్యం మాయం అనే ఒక క్లిప్పింగ్ రావడంతో డిఓ ఆఫీస్ నుంచి నాకు మార్నింగ్ 7 గంటలకి అంటే 14వ తారీఖు 7 గంటలకే నాకు మ్, ఫోన్ కాల్ ద్వారా ఇట్లా మున్సిపల్ మున్సిపల్ హై స్కూల్లో సన్నబియ్యం మాయము అనే అంశంపై ఆ, దీనికి రావడం జరిగింది. దానిపై మీరు రిపోర్ట్ పంపాలని తెలియజేయడంతో 14వ తారీఖు నేను నెహ్రూ మెమోరియల్ హై స్కూల్ నందు హెడ్ మాస్టర్ని పిలుచుకొని హెడ్ మాస్టర్ నేము ఫయాజుద్దీన్ ఆయన ద్వారా మన స్టాక్ రిజిస్టర్ని తర్వాత ఎండిఎం డైలీ రిజిస్టర్ని పరిశీలించి దానికి తర్వాత ఫిజికల్గా అక్కడ ఉండే బియ్యాన్ని పరిశీలించి దాన్ని టాలీ చేసి ఆ తర్వాత దానికి సంబంధించిన మొత్తం రిపోర్ట్ని నేను తయారు చేసి డిఓ ఆఫీస్కి ఈరోజు సబ్మిట్ చేయడం జరిగింది. ఆ, ఆ నివేదిక మరి కలెక్టర్కే వెళ్తుందని ఆ తర్వాత ఆ నివేదికలో ఉండే అంశము తర్వాత మీకు తెలుస్తుంది. రంగన్న MU2 ఆదోని మండలం. సార్ అయితే సార్ ఇప్పుడు మీ పరిధిలో ఉన్నంత వరకు అంటే స్టాక్ ఎంతవరకు వచ్చింది సార్? ఇప్పుడు ఎంతవరకు ఉంది? 7,224 కేజీల స్టాకు అక్కడ ఉండడం జరిగింది. ఆ తర్వాత 12వ తారీఖు యూజ్ చేసిన అంశాన్ని కూడా దాంట్లో రాయడం జరిగింది. డైలీ 12వ తారీఖు ఎంతమంది తిన్నారు, రీఓపెనింగ్ డే కాబట్టి తక్కువ మంది తిన్నారు సార్. జనరల్గా ప్రతిరోజు 1850 మంది పైగా ఇక్కడ మిడ్ డే మీల్స్ తీసుకుంటారు. 1650 మంది దీంట్లో రోలు ఉంటుంది. సో ఆ విషయాన్ని అంతా కూడా రిపోర్ట్లో పొందుపరచడం జరిగింది. ప్రెజెంట్ స్కూల్ ఓపెన్ కాకముందు ఎంత స్టాక్ ఉంది, మీరు ఓపెన్ చేసినప్పుడు ఎంత స్టాక్ ఉంది సార్? అది రిపోర్ట్లో నేను క్లారిటీగా దాంట్లో మెన్షన్ చేసి డిఓ ఆఫీస్కి సబ్మిట్ చేయడం జరిగింది. ఓపెనింగ్ 2000 అంటే లాస్ట్ అకాడమిక్ ఇయర్ 23/4/2026 క్లోజింగ్ డే ఆ రోజు స్టాక్ని పరిశీలించాను. ఆ తర్వాత ఓపెనింగ్ బ్యాలెన్స్ని పరిశీలించాను. వాటన్నిటిని క్షుణ్ణంగా నివేదికలో పొందుపరిచి డిప్యూటీ డిఓ ఆఫీస్కి అందజేయడం జరిగింది. సరే, ఈ నివేదిక అనేది ఎప్పుడు బయటకు వస్తుంది? ఈ నివేదిక ఈరోజు 2 o'clock 3 o'clock కానీ కలెక్టర్ ఛాంబర్ టేబుల్కి అందచ్చు. ఆ తర్వాత విషయం దీనిపైన తెలియజేస్తుంది. షార్టేజ్ వచ్చిందని చెప్పేసి ఆరోపణలు వచ్చినారు సార్. మరి అదే అంటే ఒకవేళ నిజమని తెలిసి ఏమైనా యాక్షన్ తీసుకుంటారు సార్ అధికారులు? సార్ నిజమని తెలిస్తే దీనిపైన అధికారము వాళ్ళకి యాక్షన్ తీసుకునే అధికారం అంతా కూడా డిఓ ఆఫీస్కి ఉంటుంది కాబట్టి వాళ్ళే ఆ విషయాన్ని తెలియజేస్తారు. డిఓ గారికి నోటీస్ కూడా పోయిందా సార్? డిఓ నోటీస్ వరకు పోవడం వల్లనే నాకు ఆ ఆఫీస్ సిబ్బంది నాకు ఫోన్ కాల్ చేసి దీన్ని చేయడం జరిగింది. నా పేరు రంగన్న, MU2 ఆదోని.